కథ రాజు కొత్త బట్టలు. అనగనగా ఒకప్పుడు అందమైన బట్టలంటే ఎంతో ఇష్టపడే ఒక రాజు ఉండేవాడు. రాజ్యాన్ని పాలించడం కంటే కొత్త బట్టలు వేసుకోవడమే అతనికి ఎక్కువ ఇష్టం. ప్రతిరోజు కొత్త కొత్త బట్టలు వేసుకొని అద్దం ముందు నిల్చుండేవాడు. ప్రజలు అతన్ని పొగిడేవారు. అది అవివేకమని అనిపించినా ఎవ్వరూ చెప్పేవారు కాదు. ఒకరోజు ఇద్దరు తెలివైన మోసగాళ్ళు రాజభవనానికి వచ్చారు. వాళ్ళు తాము అద్భుతమైన బట్టలు నేయగలమని చెప్పారు. ఆ బట్టలు మూర్ఖులకి లేదా అర్హత లేని వారికి కనిపించవని అబద్ధం చెప్పారు. తెలివైన వారికి అవి కనిపిస్తాయని చెప్పారు. రాజుకు ఆ మాటలు చాలా నచ్చాయి. ఇలా అయితే ఎవరు తెలివైన వారో తెలుసుకోవచ్చు అని అనుకున్నాడు. మోసగాళ్ళు ఖాళీ మగ్గాలపై నేస్తున్నట్టు నటించారు. నిజానికి అక్కడ అసలు ఏ బట్టలు లేవు. రాజు తన మంత్రులని పని చూడమని పంపాడు. వాళ్ళకి ఏమీ కనిపించలేదు, కానీ నిజం చెప్పడానికి భయపడ్డారు. ప్రతి మంత్రి బట్టలు చాలా అద్భుతంగా ఉన్నాయని పొగిడాడు. మూర్ఖుడని పిలుస్తారని వాళ్ళకి భయం. తర్వాత రాజు తానే వెళ్ళాడు. అతనికి ఏమీ కనిపించలేదు, కానీ మౌనంగా ఉండిపోయాడు. మోసగాళ్ళు రాజుకి బట్టలు వేసినట్టు నటించారు. రాజు ఘనమైన ఊరేగింపులో గర్వంగా నడిచాడు. ప్రజలందరూ బట్టలని పొగిడారు. నిజం చెప్పడానికి ఎవ్వరూ ధైర్యం చెయ్యలేదు. అప్పుడు ఒక చిన్న పిల్లవాడు గట్టిగా కేక వేశాడు, రాజు ఏ బట్టలు వేసుకోలేదు. ప్రజలు గుసగుసలాడడం మొదలుపెట్టారు. చివరికి అందరికీ నిజం అర్థమైంది. రాజుకి చాలా అవమానంగా అనిపించింది, కానీ ఊరేగింపు ఆగలేదు. ఆ రోజు నుంచి ప్రజలు ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నారు. నిజం ఎంత దాచినా ఒకరోజు తప్పకుండా బయటపడుతుంది. నీతి: సత్యం ఎప్పుడు గెలుస్తుంది. నిజం చెప్పడానికి ఎప్పుడు భయపడకండి.